హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ కూర వండుతున్నాను. ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకుని పసుపు, ఉప్పు వేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ ఈ విధంగా కోసుకోవాలి. నీళ్ళల్లో పసుపు, ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలు నల్లగా మారవు, అలాగే కండ్ర కూడా ఉండదు. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో మనము ఆయిల్ తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు దూరగా వేగాలి. ఇందులో చిటికెడు పసుపు, ఇప్పుడు ఇందులో మనము శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చూడండి, వంకాయ ముక్కలు అసలు కలర్ మారలేదు. వంకాయ కూరలోకి ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. వంకాయ ముక్కల్ని ఇలా 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తినగలిగినంత కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి, కారం అంతా కలిసేలాగా. ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ తీసుకుని మూత పెట్టుకోవాలి. స్టవ్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయ ముక్కలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. మూత తీసి చూద్దామండి ఒకసారి. వంకాయ ముక్కలు ఇంకా ఉడకాలండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుని ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. వంకాయ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.